హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. మాజీ ఎంపీ, ఉండి ప్రస్తుత ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు మీద ఆయన ఎంపీగా ఉన్న సమయంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న సమయంలో సిఐడి కస్టడీలో ఆయన మీద దాడి జరిగింది అనేటువంటి దాని మీద తిరిగి ఇప్పుడు ఆయన గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయటం, ఎఫ్ఐఆర్ కట్టడం ఇవన్నీ తెలిసిందే. ఈ కేసులో 5వ నిందితుడిగా ఉన్నటువంటి సిఐడి అడిషనల్ ఎస్పీ విజయపాల్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని ముందస్తు బెయిల్ కోసం ఆశ్రయించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వటానికి నిరాకరించింది. ముందస్తు బెయిల్ ఇవ్వటం కుదరదని తేల్చి చెప్పింది. ఆయన 5వ నిందితుడు. మరి ఆయన ఇప్పుడు హైకోర్టు ఇవ్వలేదు కాబట్టి ఏమైనా సుప్రీంకోర్టుకి వెళ్తారా ఏంటి చూడాలి. అయితే ఈ కేసుల్లో ఇంకా అరెస్టులు ప్రారంభం అవ్వాలి. విజయపాలు సిఐడి అడిషనల్ ఎస్పీగా అప్పుడు ఉన్నారు. ఆయన 5వ నిందితుడు. మొదటి నిందితుడు అప్పుడు సిఐడి అడిషనల్ డీజీగా ఉన్నటువంటి పివి సునీల్ కుమార్, 2వ నిందితుడిగా ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, 3వ నిందితుడిగా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, 4వ నిందితురాలు జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి. వీళ్ళ అందరి మీద కేసులు నమోదైనవి నగరంపాలెం పోలీస్ స్టేషన్లో. ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద నమోదైన మొట్టమొదటి కేసు ఇది. అనేకమైనటువంటి వైట్ పేపర్స్ ఇవన్నీ చాలా రిలీజ్ అయినాయి. మద్యం, మైన్స్, అదేవిధంగా ఇసుక, ఈ కుంభకోణాలు, వ్యవహారాలు ఇవన్నిటి మీద చాలా వైట్ పేపర్లు రిలీజ్ అవుతున్నాయి గనులకు సంబంధించి అని. ఇంకా ఏ కేసులు అయితే నమోదు అవ్వాలి ఆధారాల కోసం వెతుకుతున్నారు. జగన్మోహన్ రెడ్డి మీద చాలా కేసులు పెడతారు అనేటువంటి చర్చ జరుగుతోంది. ఏ కేసులు అరెస్ట్ చేస్తారు ఏంటో తెలియదు. మద్యం కేసు అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ని మించిపోయినటువంటి ఇది కేసు సిఐడి దర్యాప్తు చేసింది. అవసరమైతే ఈడీ కూడా దర్యాప్తు చేయాలని కేంద్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరినటువంటి పరిస్థితి. మరి ఆ కేసుల్లో అరెస్ట్ సంగతి పక్కన పెడితే కేసులు ఇంకా నమోదు కాలేదు. అసలు ముందు నమోదైనటువంటి కేసు. ఈ కేసులో ఇప్పుడు కీలకమైనటువంటి అంశం ఏంటి అని అంటే 5వ నిందితుడిగా ఉన్నటువంటి అడిషనల్ ఎస్పీ విజయపాల్కే ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వాలి. ఇప్పుడైతే కేసులు అరెస్టులు ఇంకా మొదలవ్వాలి. ఒకవేళ ఇప్పుడు మొదటి నిందితుడిగా ఉన్న సునీల్ కుమార్ కానీ, లేకపోతే అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న 2వ నిందితుడు పిఎస్ఆర్ కానీ, అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ, లేకపోతే అప్పుడు జీజీహెచ్ సూపరింటెండెంట్గా ఉన్న ప్రభావతి కానీ, వీళ్ళు అయినా హైకోర్టును ముందస్తు బెయిల్ కోసం ఆశ్రయిస్తే వాళ్ళకి ముందస్తు బెయిల్ దొరికేదానికి అవకాశం ఉండకపోవచ్చు అని ఇప్పుడు ఈ విజయపాలకు బెయిల్ నిరాకరణకు సంబంధించినటువంటి అంశాన్ని బట్టి అర్థమవుతుంది. వాళ్ళైతే ఆ 4 ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకే వెళ్ళాలి ఇంతవరకు నాకు తెలిసి. అయితే విజయపాలే వెళ్ళాడు 5వ నిందితుడు అని. ఒక ట్రైల్ వేసి ఉంటారు. ముందస్తు బెయిల్ ఆయనకు వచ్చింది అనుకోండి, వీళ్ళు కూడా ముందస్తు బెయిల్ వస్తే హైకోర్టు ఆయనకు గెనొచ్చింది అనుకో, వీళ్ళు కూడా ముందస్తు బెయిల్కి అప్లై చేసేవాళ్ళు 1 by 1 తర్వాత వస్తాయని ఆశ ఉండేది. ఇప్పుడు ముందస్తు బెయిల్కి వెళ్ళాలన్న ధైర్యం చేసేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. ఎందుకంటే హైకోర్టు నుంచి ఒకసారి నిరాకరించిన తర్వాత అరెస్ట్ చేసేదానికి అవకాశాలు ఉండొచ్చు. అయితే ఈ కేసులో ఎందుకు అరెస్ట్ చేయటం లేదు, వెంటనే అరెస్ట్ చేయొచ్చు కదా అని దీంట్లో బాధితుడిగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొంత అసహనం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రిని కూడా ఆయన విజ్ఞప్తి చేసినట్టు ఉన్నాడు. అరెస్ట్ చేయండి, అసలు వాళ్ళని సస్పెండ్ చేయండి, ముందు సర్వీసు నుంచి సస్పెండ్ చేద్దాం మీరు ఈ కేసు నమోదైన తర్వాత అని కూడా ఆయన అడుగుతున్నాడు. మరి దాని మీద అయితే మరి రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలా. మరి ఇప్పుడు ఆ రోజున హైకోర్టు అడిషనల్ ఎస్పీకి ముందస్తు బెయిల్ ఇవ్వనటువంటి నేపథ్యంలో మరి ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి కీలక జగన్మోహన్ రెడ్డితో పాటు ఐపీఎస్ ఆఫీసర్ని వీళ్ళని అరెస్ట్ చేసేదానికి ఈ కేసు మరి నగరంపాలెం పోలీసులు చూస్తున్నారు, సిఐడి వాళ్ళు అయితే కాదు. కాబట్టి ఇప్పుడు నగరంపాలెం పోలీసులు ఈ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు ఐపీఎస్ ఆఫీసర్ల అరెస్ట్ కోసం ఏమైనా ప్రయత్నం చేస్తారా చూడాలి.